త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. చిట్టి డబ్బులు 12,000 రూపాయలు అడిగినందుకు ప్రైవేట్ చిట్టి వ్యాపారి కొలగని అంజయ్యపై తండ్రి కొడుకులు విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. గోవిందుపల్లెకు చెందిన అంజయ్యకు, గణేష్ నగర్ కు చెందిన దాసోజు శ్రీనుకు మధ్య ₹1,00,000 చిట్టి విషయంలో వివాదం నడుస్తోంది. డబ్బుల కోసం వేధిస్తున్నారనే కోపంతో శ్రీను, అతని కుమారుడు వేణు కలిసి అంజయ్యను చితకబాదారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజయ్య మృతి చెందగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఏంటి ఆయన సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది, అలాగే అసలు ఎందుకు ఎంతకాలంగా జరుగుతోంది వాళ్ళిద్దరి మధ్య, ఎప్పటి నుంచి చిట్టి డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి, డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లికి చెందినటువంటి అంజయ్య, గణేష్ నగర్కు చెందినటువంటి శ్రీనివాస్ మధ్య చిట్టి విషయం లోపల గొడవ జరిగినట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే తనకు రావాల్సినటువంటి 12,000 రూపాయల చిట్టి డబ్బులు అడిగినందుకు అతన్ని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కూడా హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొంత రోజులుగా ఇటు దాసోజు శ్రీనివాసు, అతని కొడుకులు అందరూ కలిసి ఇటు చిట్టి నడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ చిట్టి ఎత్తుకొని డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారనేటువంటి నేపథ్యం లోపల ఇటు కోలగాని అంజయ్య పైన అతను తండ్రి కొడుకులు కలిసి దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే చిట్టి ఎత్తుకొని చిచ్చు డబ్బులు ఇవ్వకపోవడంతో పదే పదే అంజయ్య అడుగుతున్నటువంటి నేపథ్యం లోపలనే అతనిపై దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అంజయ్యను విచక్షణ రహితంగా కొట్టడంతో అయితే ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కోలగాని అంజయ్య వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. ఈ విషయం లోపల ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.